రోడ్లు పాడైతే మరమ్మతులు చేయాలి. ఒక్కోసారి పలు కారణాల వల్ల మరమ్మతులు జరగవు. ఒకవేళ పనులు చేస్తే త్వరగా పూర్తి చేయాలి. హైదరాబాద్లా రద్దీగా ఉండే సిటీల్లో ఇంకా త్వరగా పనులు పూర్తి చేయాలి. లేకపోతే స్థానికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చూశారు కదా, ఇది హైదరాబాద్లోని చాలా రద్దీగా ఉండే శ్రీనగర్ కాలనీలోని రోడ్డు పరిస్థితి. ఈ రోడ్లో నాలా వర్క్స్ కోసం జీహెచ్ఎంసీ అధికారులు పనులు ప్రారంభించారు. కానీ పూర్తి చేయడం లేదు. ఆ పనులు జరుగుతుండటంతో రోడ్డును మూసేశారు. ఆదివారం సెలవు, పండుగ సెలవు అంటూ మీనమేషాలు లెక్కబెడుతున్నారు. నెల రోజుల నుంచి ఆ రోడ్డును అధికారులు మూసివేశారు. రాత్రి పగలు యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగితే రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దీంతో స్థానికులకు ఇబ్బందులు తప్పుతాయి. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు. ప్రస్తుతానికి పక్క రోడ్డులో నుంచి జనం వెళ్తున్నారు. ఈ పరిస్థితి శ్రీనగర్ కాలనీకే పరిమితం కావడం లేదు. హైదరాబాద్లోని ప్రతి చోట ఇలాగే ఉంది. ఆదివారాలు, వీక్లీ ఆఫ్లు కాంట్రాక్టర్లు కూల్గా పనిచేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హైదరాబాద్ అంటేనే వాహనాలతో రద్దీగా మారిపోతూ ఉంటుంది. అటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు తిరిగి వచ్చేటువంటి సమయంలో మెయిన్ రోడ్స్ మీద ట్రాఫిక్ హెవీగా ఆగిపోవడంతో ఆల్టర్నేటివ్ రూట్స్ని ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. అయితే శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిలయం ఎదురుగా ఉన్నటువంటి ఈ రోడ్డు అటు అమీర్పేట్, బేగంపేట్, యూసఫ్ కూడా, బంజారా హిల్స్, మాదాపూర్తో పాటు ఇతర ప్లేసెస్కి వెళ్ళడానికి ఈ రూట్స్ని ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు వాహనదారులు. అయితే ఇక్కడ నాలాని ఏర్పాటు చేయడంతో 1 మంత్ పాటు రోడ్డు క్లోజ్ అని ఒక బోర్డుని ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి నాలాలకి సంబంధించి 2.5 మీటర్స్ వరకు ఈ నాలాని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 1 మంత్ వర్క్ జరుగుతుంది. అప్పటి వరకు రోడ్డు క్లోజ్గా ఉంటుంది అని బోర్డుని ఏర్పాటు చేశారు. ఆదివారం కూడా యుద్ధ ప్రతిపాదికన చేయవలసినటువంటి ఈ నాలా పనులని కొంతవరకు లేట్గా చేయడం వల్ల 1 మంత్ పడుతుంది అని ఒక బోర్డుని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే సిటీలో ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఉంటుందో ఆ ట్రాఫిక్ అన్నిటినీ దాటుకొని వాహనదారులు ఎక్కువగా షార్ట్ కట్స్ రూట్స్ని ఎంచుకుంటూ ఉంటారు. ఒకవైపు యూసఫ్ గూడతో పాటు అమీర్పేట్ కావచ్చు, ఎస్ఆర్ నగర్, ఇతర ప్రాంతాలకు వెళ్ళేటందుకు అనువుగా ఉంటుంది అని చెప్పేసి ఎక్కువగా వాహనదారులు ఈ రూట్కి వస్తూ ఉంటారు. అయితే ఇటు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ అధికారులు కొంతవరకు నిర్లక్ష్యం చేయడం వల్లే 1 మంత్ ఈ పనికి పడుతుంది. ఇలాంటివి నైట్ టైమ్స్ కూడా పనులు ఆపకుండా ఎక్కువ మంది వర్కర్స్తో చేస్తే పనులు త్వరితగతిన అయిపోతాయి. 1 మంత్ టైం పట్టదు. ఈ పనికి 1 మంత్ తీసుకుంటే వాహనాలు మొత్తం కూడా ఒకవైపు నిలిచిపోవడంతో పాటు ట్రాఫిక్ సమస్యలని ఎదుర్కొనే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ దగ్గరుండి అధికారులు అటు కాంట్రాక్ట్ చేత పనులు చేయించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్లనే ఈ పని లేట్ అవుతుంది అని చెప్పేసి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు 6 ఫీట్స్ లోతు వరకు తీస్తున్నటువంటి ఈ నాలాని ఎందుకు 1 మంత్ వరకు రోడ్డు క్లోజ్ చేయాలి అని చెప్పి వాహనదారులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటి వల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటువైపు ఒక గేట్ ఉంది. వాహనాలు సాధారణంగా ఈ గేట్ నుంచి బయటికి వస్తాయి. కానీ ఈ రోడ్డు వర్క్ నడవడం వల్ల 1 మంత్ పాటు ఇక్కడ ఉన్నటువంటి గేట్ని క్లోజ్ చేసి ఆల్టర్నేటివ్ గేట్స్ బిల్డింగ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా వాహనాలు వెళ్ళిపోతున్నాయి. జీహెచ్ఎంసీ సిటీలో చేపట్టినటువంటి వర్క్స్ కాంట్రాక్ట్స్కి ఎక్కడెక్కడైతే ఇచ్చిందో ఆ వర్క్స్ అన్నీ కూడా ఇలాగే నిర్లక్ష్యంగా వర్క్స్ జరగడం వల్లనే ఇలాంటి సమస్యలన్నీ కూడా త్వరితగతిన పూర్తి అవడం లేదు. నెలల తరబడి ఇలాంటి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వాహనదారులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు అని చెప్పారు. రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలు కూడా ఎక్కడైతే రోడ్స్ డ్యామేజ్ అవ్వడం లేకపోతే రోడ్స్ కుంగిపోవడం జరిగాయో వాటన్నిటి దగ్గర కూడా అధికారుల నిర్లక్ష్యంతో పాటు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ పనులు త్వరితగతిన జరగడం లేదు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జేసీబీ సహాయంతో పని చేస్తున్నప్పటికీ ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎక్కువ జేసీబీలతో పాటు ఎక్కువ మంది వర్కర్స్ని ఉపయోగిస్తే నెల రోజుల్లో అవ్వాల్సినటువంటి పని త్వరితగతిన అవుతుంది కదా. ఎందుకు
మ్యాన్ పవర్ని యూజ్ చేస్తూ తక్కువ మందిని ఈ పని లేట్ అవ్వడానికి కారణమవుతున్నారు. అంటే కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత తన బాధ్యత ఉండాలి. అధికారులు కూడా కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి పని చేయకపోతే వెంటనే ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసి వేరే త్వరితగతిన చేసేటువంటి కాంట్రాక్ట్కి పని ఇవ్వచ్చు కదా, ఎందుకు కాంట్రాక్ట్ మీద ప్రెజర్స్ తీసుకురావడం లేదు అని చెప్పి కూడా ఒకవైపు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్డు క్లోజ్ అవ్వడంతో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడడంతో పాటు ఆఫీస్కి వెళ్ళేటువంటి టైంలో 4 చోట్ల అమీర్పేట్, బేగంపేట్, ఒకవైపు యూసఫ్ కూడా, కృష్ణానగరు, పంచాగుట్ట, మాదాపూర్, ఈ కృష్ణానగర్ ఈ ప్లేసెస్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడ నుంచే డివైడ్ అవ్వాలి. కానీ ఈ నిర్మాణం చేయడం వల్ల ట్రాఫిక్ మొత్తం కూడా ఒక్కసారే ఒక రూట్లోనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు త్వరితగతిన ఈ పనులు పూర్తి చేస్తే ట్రాఫిక్ని నివారించడంతో పాటు ఆఫీస్కి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత,